ఇప్పుడు మనకి రీసెంట్గా జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అది ఆల్ ఓవర్ వరల్డ్లో అందరూ కూడా రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, జెండర్, రిలీజియన్, కంట్రీ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అలాగే మా క్యాంపస్లో కూడా పిల్లలతో మేము ఈ ఇంటర్నేషనల్ యోగా డే, కామన్ యోగా ప్రోటోకాల్ సిలబస్ ఏదైతే ఉందో అది మేము పిల్లలతో చేయించడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రైమరీగా ఉన్నటువంటి సింపుల్ ప్రాక్టీసెస్ పవన్ముక్త సిరీస్లో భాగంగా ఇవి సింపుల్గా ఉంటాయి కానీ చాలా చక్కగా హెల్ప్ చేస్తాయి. ఫస్ట్ నెక్ ఎక్సర్సైజ్, అది అప్ అండ్ డౌను, సైడ్ రొటేషన్, బెండింగ్ అవన్నీ చూసాం. అలాగే ఇప్పుడు తాడాసన అనేది ఉంది. తాడాసన ఆల్రెడీ ఇంతకుముందు మనం చూసాం. ఇది హైట్ పెరగడానికి బాగా పనిచేస్తుంది, లేజీనెస్ తగ్గుతుంది. అలాగే ముఖ్యంగా కాన్స్టిపేషన్ అనేది రాకుండా కూడా పనిచేస్తుంది. ఇది ఏ ఏజ్ వాళ్ళైనా కూడా చేయడానికి వీలుగా ఈ కామన్ యోగా ప్రోటోకాల్లో ఇది ఇవ్వడం జరిగింది. అలాగే ఇందులో వేరియేషన్ తిరియక్ తాడాసన్, టర్నింగ్, రైట్కి టర్న్ చేస్తాం, అలాగే లెఫ్ట్కి టర్న్ చేస్తాం. బెండింగ్ కూడా పార్శ్వ తాడాసన అంటాం. అలా సైడ్కి బెండ్ అవ్వడం వలన సైడ్ ఉన్నటువంటి అబ్డామినల్ మజిల్స్ అన్నీ కూడా బలంగా ఉంటాయి. సేమ్ మళ్ళీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అలాగే హ్యాండ్స్ స్ట్రెంథన్గా తయారవుతాయి. దీని తర్వాత మనకి చేసింది ఉదర కరాసన అంటాం. ఉదర అంటే పొట్ట, కర అంటే చేయి. దీన్నే షోల్డర్ స్ట్రెంథనింగ్ ప్రాక్టీస్ అని కూడా అంటారు. సో ఇందులో ఏం చేసాం, రైట్ సైడ్ టర్న్ చేసి వచ్చామండి. రైట్ టర్న్ చేసాం, మరలా స్ట్రైట్కి వచ్చి లెఫ్ట్ కూడా టర్న్ చేసాం. దీనివలన ముఖ్యంగా డైజెస్టివ్ సిస్టంతో పాటు కాన్స్టిపేషన్ రాకుండా కూడా ఇది చక్కగా పనిచేస్తుంది ఈ ఆసనం. తర్వాత నీ మూమెంట్, మనం చిన్నప్పుడు వాల్ చైర్ చేసేవాళ్ళం కదా, అలా నీని బెండ్ చేయడం, నీ మీదే వెయిట్ అంతా ఉంటుంది. దీనివల్ల మనకి సైనోవియువల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది జాయింట్స్లో, అది చాలా చక్కగా పనిచేసి మన ఫ్యూచర్లో నీ పెయిన్ అనేది రాకుండా పనిచేస్తుంది. తర్వాత చేసింది కాన్సన్ట్రేషన్లో వృక్షాసనం అంటాం, ట్రీ పోజ్. చెట్టు ఎలాగైతే కదలకుండా ఉంటుందో అలాగే ఈ ఆసనం చేయడం వల్ల ముఖ్యంగా విద్యార్థులకు చాలా ఉపయోగం. దీనివల్ల కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. అలాగే బ్యాలెన్సింగ్ పొజిషన్, ఏదైతే బాడీ మైండ్ రెండు బ్యాలెన్స్గా ఉంటాయి, అండ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఫిజికల్ స్ట్రెంగ్త్, అది బాగా పనిచేస్తుంది. తర్వాత చేసింది పాదహస్తాసనం, ఫార్వర్డ్ బెండింగ్ చేసాం. దీనివల్ల కూడా లేజినెస్ తగ్గుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాకుండా పనిచేస్తుంది. తర్వాత దీనికి వెనక్కి వంగేది చేసాం, దీన్ని అర్ధ చక్రాసనం అంటాం. ఇందాక ఫార్వర్డ్ చేసాం, ఇది బ్యాక్వర్డ్ అనమాట. దీనివల్ల లంగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది, అలాగే ఇమ్యూనిటీ పెరుగుతుంది. తరువాత చేసింది హిప్ రొటేషన్. ఇలా హిప్ని రొటేట్ చేయడం వలన మరలా బ్యాక్ పెయిన్ అనేది రాకుండా పనిచేస్తుంది. అలాగే కిడ్నీస్ కూడా చక్కగా పనిచేస్తుంది. అది తరువాత మన సిలబస్లో ఇక్కడ చేసింది త్రికోణాసనం అంటాం. త్రికోణ చూడండి, చక్కగా ఇంతకుముందు మనం చూసిందే ఈ ఆసనం. దీనివలన కూడా ఫ్లెక్సిబిలిటీ పెరగడం, అలాగే లేజినెస్ తగ్గడం, బ్లడ్ సర్క్యులేషన్ అనేది నీ జాయింట్కి, ఎల్బోస్కి చక్కగా వెళ్తుంది ఈ ఆసనం చేయడం వల్ల. ఇది సింపుల్గా ఉంటుంది కాబట్టి ఏ ఏజ్ వాళ్ళైనా చేయడానికి వీలుగా మనకి ఇంటర్నేషనల్ యోగా డే సిలబస్లో ఇవి ఇవ్వడం జరిగింది. ఇది సో చక్కగా ఇది సింపుల్గా ఉండేవి, అందరూ చేయగలిగేవి.